అందరి సమక్షంలో కూడా రాసివ్వడం జరిగింది. ముఖ్యంగా ఎక్కువ రేట్లు ఇస్తున్నారు, అలాగే ఒక క్రమ పద్ధతి లేకుండా వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇస్తున్నారని తెలిసింది. కాబట్టి వారి మీద చర్య తీసుకుంటాము. చర్య తీసుకొని ఫర్దర్ ప్రభుత్వ యొక్క జీవోపకారం ఏం చేయాలని చూస్తాము. ప్రస్తుతానికి ఇప్పటికి ఎంతైతే లోడ్ ఉందో అది అయిన తర్వాత ఆపేసి తదుపరి డిఎల్ఎన్సీలో మీటింగ్ కమిటీలో పెట్టేసి తదుపరి చర్య తీసుకుంటాం. సార్ ఇప్పుడు ఊరుకున్న లారీల నుంచి లోడింగ్ చేసేస్తారండి? ప్రజెంట్ ఉన్న గాడికి వాళ్ళు బుక్ చేసిన గాడికి 3 రోజుల నుంచి లారీలు నిలిచిపోయిన వైజాగ్ నుంచి వచ్చినట్లు లోడ్ అవ్వలేదు అంటారండి. 3 రోజుల నుంచి ఏం లేదు. మొన్న నేను వచ్చాను స్వయంగా, ఎవరు తోలలేదు. నిన్న ఒకరు తోలారు, నిన్న మాటికి లోడ్ చేస్తున్నారు. కాబట్టి ప్రజలలో ఇలాంటి చైతన్యం రావాలి. మా కాదు, ఎవరైనా కూడా మేము చాలా రీచ్లలో పోయాము. ప్రతి రీచ్లో పోయి లారీ ఓనర్లు కానీ డ్రైవర్లు కానీ ప్రజలు ఎవరిని అడిగినా కూడా మాకు ఎవరు లేదు, ఆ రేట్ ప్రకారం ఇస్తున్నారని చెప్తున్నారు తప్ప, అలా కాకుండా నిజంగా ఇలా చేస్తూ ఉంటే ప్రజలలో చైతన్యం రావాలి, ప్రజా నాయకులలో చైతన్యం రావాలి. అలాగే ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అన్యాయాన్ని బయట చెప్తే అధికారులమైన మేము వారి మీద యాక్షన్ తీసుకుంటాము. అటువంటి రీచ్లను మూపించి ఏరే వాళ్ళకి ఇవ్వడం కానీ ఇంకోటి ఏం చేయకుండా రిటర్న్గా రాసి ఇవ్వనంటే ఎవరు రిటర్న్గా రాసి ఎవరు, స్టేట్మెంట్ ఎవరు, ఎక్కడో వాట్సాప్లలో పెడతారు. మళ్ళీ అటుపోయి అతను ఫోన్ చేసి అడిగినా అతను పోయి చెప్పినా కూడా అతను ముందుకు రాకపోవడం చేత మనం ఎలాంటి యాక్షన్ తీసుకోలేకపోతున్నాము. కాబట్టి ఈ విధంగా రిటర్న్గా రాసి ఇస్తే మనము ప్రభుత్వ సైడ్ నుంచి ప్రభుత్వ అధికారులము వాళ్ళ మీద చర్య తీసుకుంటాము. చర్య తీసుకొని ఫర్దర్ ఏం చేస్తాము. ఎలాంటి రిటర్న్గా స్టేట్మెంట్ ఇవ్వడం కానీ ఫిర్యాదు కానీ ఏం చేయకపోతే మేము తదుపరి యాక్షన్ తీసుకుంటే వాళ్ళు మా మీద అంటే ప్రభుత్వ అధికారుల మీద రకరకాలుగా నిందలేసే అవకాశం ఉంది. కాబట్టి మన జిల్లాలో ఇంకా ఇటువంటి అన్యాయాలు అక్రమాలు జరుగుతూ ఉంటే ఎక్కువ రేటు ఇస్తున్నా అక్రమంగా తోలుతున్నా కూడా దయచేసి అందరికీ చెప్పేది ఏమిటంటే పదే చెప్పేది రిటర్న్గా రాసి ఇవ్వండి. రిటర్న్గా రాసి ఇస్తే ఆ కాగితాన్ని ఎవిడెన్స్ కింద పెట్టుకొని మేము ఇమ్మీడియట్గా వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. రిటర్న్గా లేకుండా వాళ్ళతో ఫోన్ చేసేసి మళ్ళీ ఆ ఫోన్తో మాట్లాడినా వాట్సాప్లో పంపించిన తర్వాత మళ్ళీ ఆ ఫోన్ నెంబర్ ఫోన్ చేస్తే నేను కాదు సార్ పొరపాటున ఎవరో పంపించాలని ఇలా రకరకాల చెప్పడం మీద చర్య తీసుకోలేకపోతున్నాము. కాబట్టి దయచేసి మన తూర్పుగోదావరి జిల్లాలో ఎవరైనా కూడా మనకు మొత్తం ఈ రీచ్లలో ఉన్నాయి, బోట్మెన్ సొసైటీ సంబంధించిన ఇది ఉన్నాయి, అన్నిటి కూడా ఉన్నాయి. మీరందరూ కూడా దయచేసి ఈ విధంగా రిటర్న్గా రాసిస్తే మనం వారి మీద చర్య తీసుకుంటాము. ఫర్దర్ ఇంకా ఎవరైతే ఎలిజిబుల్ వాళ్ళకి కూడా సార్ ఈ ర్యాంప్లో పర్టికులర్ ఏమేమి లోపాలు గుర్తించారు సార్? ఇప్పుడు రేట్లు ఎక్కువ ఇస్తున్నారని ఒకటి తెలియదు సార్, ముఖ్యంగా అది. తర్వాత ఇంకా ఒక క్రమ పద్ధతిలో మెయింటైన్ చేయడం లేదని ఒకటి తెలియదు. ఈ కారణాల వల్ల ర్యాంప్ నిలిపివేయడం జరుగుతుంది తాత్కాలికంగా. తదుపరి మళ్ళీ వీళ్ళు ఇచ్చిన మీదకే కాకుండా మళ్ళీ విచారణ చేస్తాము. విచారణ చేసి కమిటీలో పెట్టి కమిటీ డెసిషన్ ప్రకారం నడుచుకుంటాం. ఎన్ని రోజులు పట్టా సార్? మళ్ళీ 1-2 రోజులు, 2 రోజుల్లో మళ్ళీ అంతే. 1-2 రోజులు సార్. ఇప్పుడు ఉన్న బళ్ళన్నీ స్టాక్ వేసి పంపించేస్తున్నారు. బిల్లు పెట్టినారో ఆ బిల్లు కట్టిన వాళ్ళకు మళ్ళీ ఎక్స్ట్రా ఉన్న బళ్ళకి కూడా కంప్లీట్ చేస్తారండి? ఎక్స్ట్రా ఉన్నా కంప్లీట్ చేస్తారు. ఉన్న కాడికి స్టాండ్ వచ్చింది కదా, అన్ని కంప్లీట్ చేస్తాం సార్. సార్ ర్యాంప్ అయితే నిలిపివేస్తున్నారు కానీ ఓపెన్ అంటే మిగతా ఇల్లు కట్టుకునే వాళ్ళే వీళ్ళందరికీ ఫ్రీ కంటిన్యూ అవుతుంది సార్? ఇప్పుడు మన ట్రాక్టర్లు కానీ లారీలు ట్రాక్టర్లు కానీ ఎద్దుల బండ్లు కానీ అవి రొటీన్గా ఎప్పుడైనా ఎక్కడైనా స్వచ్ఛందంగా